ఇదన్నమాట రంగడి వ్యవహారం. మంత్రశక్తుల్ని ప్రజల మీద ప్రయోగించవద్దని చెప్పిన ఊరి పెద్దల్ని ఇలా చేశాడన్నమాట వాడు. అవును మహాప్రభు, ఈ నల్ల కుక్క నాటు వైద్యుడు నత్తల రత్తయ్య, ఈ ఎర్ర కుక్క మూతుబరి రైతు ఎండ్రకాయలు ఎర్రయ్య గారు, ఈ తెల్ల మచ్చల కుక్క భూత వైద్యుడు బుడ్డయ్య గారు, ఈ మొండి తోక కుక్క ఊపుకూర గోవిందయ్య శెట్టి గారు, ఈ తెల్ల కుక్క గుడి పూజారి పచ్చిపురుషు పిచ్చయ్య శాస్త్రి గారు. ఇలా వీళ్ళను కుక్కలుగా చేసిన వాడు రేపు మిమ్మల్ని పిల్లిగాను, మీ అమ్మాయి గారిని బల్లిగాను, మీ మంత్రి మార్బలాన్ని రకరకాల మృగాలుగా చేయడని నమ్మకమేమిటి ప్రభు? అది నిజమే సేనాధిపతి. ఆ రంగండికి మనం ఉపేక్షించరాదు. వెంటనే వెళ్ళి వెంట తీసుకొనిరా. ఈ పరిచారికను మాటలతో బోల్తా కుట్టించి ఎలాగైనా బయటికి చెక్కేయాలి. ఓ సుందరాంగి, నిన్నే ఓ మోహనాంగి, ఒకసారి ఇలా రావు. ఏమి నడుము, నీ నడక ఏ నడక, హంస నడక. నీకు మాటలు కూడా వచ్చునే? మాటలే కాదు, పాటలు కూడా వచ్చు. ఇది పాడు చూద్దాం. నా గొంతుకు గట్టిగా తాడు బిగించి ఉంటే ఎలా పాడను? ముందు ఈ తాడు విప్పేశాయి. బుల్బుల్, నువ్వు చాలా మంచిదానివి. అబ్బా, నీ ఒడి వెచ్చగా ఉంది. ఊరికి నిమిత్తం ఏం లాభం? ఒకసారి నీ భుజం మీద కూర్చోబెట్టుకోవా? నిజంగా నువ్వెంత ముద్దొస్తున్నావో. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా? ముద్దు 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 ముద్దు, నీ బుగ్గ ముద్దు, నీ సిగ్గు ముద్దు, నీ కళ్ళు ముద్దు, నీ ఒళ్ళు ముద్దు, నీ పళ్ళ ముద్దు, నీ ముక్కు ముద్దు, అది ముద్దు, ఇది ముద్దు, అక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు. కోమలాంటి పాట పాడి పాడి నా నాలుక పిడిచికట్టుకుపోయింది. కొంచెం పాలు నీళ్ళు తెచ్చి నా గొంతు తడపవు? అలాగే తెస్తాను, ఇక్కడే ఉండు. అది తిరిగి వచ్చే లోపునే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కుందేలేది ఎక్కడికి వెళ్ళింది? మాయదారి కుందేలు పారిపోయింది. కామినమ్మ గారికి ప్రాణంతో సమానమైన ఈ కుందేలు నా మూలంగా పోయిందని తెలిస్తే నా ప్రాణాలే పోతాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వంటింట్లో ఉన్న కుందేళ్ళలో ఇలాంటిదే ఒక దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేస్తా. ఏమిటి, ఆ రంగడు గుర్రం మీద రానున్నాడా? మరి గాడిద మీద వస్తాడా ఏమిటి? లేదు ప్రభు, బంగారు జింక మీద ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాడు. బంగారు జింక మీదనా? అది ఒట్టు బంగారు జింక కాదు, ప్రాణాలతో ఉన్న బంగారు జింకే. ఏదో బెకబెక తికమకాని గొణిగాడు. వెంటనే ఆకాశం నుండి ఓ జింక అంటూ అరుస్తూ వాడి ముందు దిగింది. అయితే వాడు మనిషి కాదు, ఏ దెయ్యమో భూతమో అయి ఉంటాడు. జమాజం. ఓహో రాజకుమారి, నీ అందమే అందం. నీ తలుపు చూసి నా మనసు పువ్వులా విచ్చుకుంది. తలపు రివ్వమంది, వలపు జివ్వుమంది. ఆపుని అధిక ప్రసంగం. అయితే చెప్పండి అసలు విషయం. నీవు నీ మాయాజాలంతో ఏవేవో వింతలు చేస్తూ మనుషుల్ని జంతువులుగా చేస్తున్నావట. అవును, నన్ను అనవసరంగా అవమానిస్తే నేను ఊరుకుంటానా? మంత్రశక్తితో మనుషుల్ని జంతువులుగా మార్చడం, ప్రజల్ని భయపెట్టడం మహానేరం. మర్యాదగా నీ తప్పును ఒప్పుకొని మాకు క్షమాపణ చెప్పుకో, లేకపోతే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది. చెయ్యని తప్పుకు నేనెందుకు క్షమాపణ చెప్పుకోవాలి? అంటే మమ్మల్ని ఎదిరించాలనుకుంటున్నావా? నాకు అన్యాయం జరిగితే ఎవరిని లెక్క చేయను. సేనాధిపతి, వెంటనే ఈ పొగరమూతను బంధించు. భం బంగారు చేప, బంగారు చేప, వీళ్ళందరినీ ఒక ఆట ఆడించు. మహారాజు, రాకుమారి తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి దౌడు తీయాలి.
కాలకేయ వెంటనే వెళ్ళి నల్లమల అడవుల్లో ఉన్న నరవాసన వచ్చే తెల్ల కుందేళ్లు పట్టి సజీవంగా నా మందిరానికి తీసుకురా.